బాగుందండి బాగుందండి చాలా బాగుంది. సంక్రాంతి బాలయ్యదే సూపర్ భయ సినిమా అంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా అసలు బ్లాక్ బస్టర్ పై నిజంగా. అఖండ కంటే సరిపోదు కానీ సినిమా మాత్రం సూపర్గా ఉంది. సినిమా చాలా జై జై బాలయ్య సినిమా బోర్ గూస్ బాంబ్స్. సినిమా పేరు త్రిబుల్ బి. బాబీ బాలయ్య బండోడు బాలయ్య ఎప్పుడు అలాగే ఉండాలి. ఎలివేషన్స్ వేరే లెవెల్. ఫస్ట్ హాఫ్ సింపుల్ పడేయాడు. స్టోరీ మొత్తం వేరే లెవెల్. 50,000 గేమ్ చేంజర్ కాదు ఇది. 50,000 కోట్లు 50,000 కోట్లు కాదు ఇది. 50,000 కోట్లు బాలీవుడ్ కాదు బాలయ్యవుడు. సినిమా మెంటల్ చాలా భయంకరంగా హిట్ అసలు. చాలా బాగుంది అంటారు. స్టోరీ ఎక్స్ట్రాడినరీ. సంక్రాంతికి ఫ్యామిలీ అందరూ చూసే స్టోరీ. పక్క మాస్ ఒకటే కాదు, సెకండ్ హాఫ్ అయితే ఫ్యామిలీ డ్రామా అదిరిపోయింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ బోర్ లేదు బ్రో. ఇదేం కలెక్షన్స్ గురించి ఏదో సినిమా మనం చెప్తే కాదు, ఎలాగో టాక్ వస్తుంది బయటికి. నేను తారకన్న పచ్చి అభిమాని నేనైతే. కానీ బాలకృష్ణ సినిమాలు యావరేజ్గా చూస్తాను, కానీ మెంటల్ బాస్ సినిమా అయితే ఎక్స్ట్రాడినరీ. కానీ బాబీ ఒక అబద్ధం చెప్పాడు. చాలా బాగుంది, చాలా బాగుంది అసలు. చిరంజీవి ఫ్యాన్ అని. కానీ సినిమా చూసిన తర్వాత బాలయ్య బాబు భక్తుడు లాగా ఒక బాలయ్య బాబు భక్తుడు తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది సెకండ్ హాఫ్. బ్రో నిజం చెప్పాలంటే ఈ సినిమా పెట్టాలి బాబు 1000 రూపాయలు. ఈ సినిమాకి 1000 రూపాయలు పెట్టాలి నిజంగా. అంటే ఒక 20 minutes రాజమౌళి డైరెక్ట్ చేశాడా బాబీ డైరెక్ట్ సినిమా కేజీఎఫ్ ఎలివేషన్స్ ఇది ఓన్లీ బాలయ్యవుడు. బాలయ్య చూస్తున్నట్టు ఫస్ట్ హాఫ్ అంతా. సెకండ్ హాఫ్ ఫ్యామిలీ డ్రామా. బక్కోడుకి రజనీకాంత్ ఎంతో తమన్ బాలయ్య అంతా బాలయ్య బాబు యాక్టింగ్ లో చాలా పరిణితి తీసి చాలా చక్కగా తీశాడు. స్క్రీన్ ప్లే కానీ టేకింగ్ కానీ చాలా చాలా ఎంజాయ్ చేసాం. సంక్రాంతికి మాస్ మహారాజు డాకు మహారాజు రూపంలో వచ్చింది. తెలుగు ఇండస్ట్రీ చాలా చక్కగా ముందుకెళ్తుంది. బాలయ్య బాబుకు నిజంగా అదృష్టం బాగా పట్టింది. ఆయన యాక్టింగ్లో పెరుగుపడ్డాడు. ముఖ్యంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఆహా షో ద్వారా ఆయన అన్స్టాపబుల్తో స్టాపుల్ లేకుండా అన్స్టాపుల్గా ముందుకెళ్తున్నాడు. జై బాలయ్య. కింద మీద తోపు బాలయ్య తోపు. మూవీ చాలా చక్కగా ఉందండి. మొత్తం సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా స్టోరీ స్క్రీన్ ప్లే చాలా బాగుంది. బాలయ్య బాబు నటన చాలా బాగుంది. అసలు మాస్ అంటే మరో డెఫినేషన్ ఇచ్చారు ఈ సినిమాతో బాలయ్య బాబు గారు. ఇప్పటిదాకా ఉన్న సినిమాలు ఒక ఎత్తు, ఈ సినిమా మరో ఎత్తు.